మీరు ఏ కోవకి చెందినవారు? అంటే కత్తిరాణి గారి కోవకి చెందినవారా? లేకపోతే ఈ జయమ్మ అమ్మ మాట జయమ్మ కోవకి చెందినవారా అన్నది తప్పకుండా కామెంట్లో పెట్టండి. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ వచ్చేసింది అంటే మా భీమవరం ఈ ప్రాంతాలన్నీ కూడాని రథసప్తమి మరుసటి రోజు నుంచే ఎండ బిగినైపోయిందండి. అందరూ ఇదివరకు ఎట్లా అనేవాళ్ళు అంటే మన పెద్దలు, శివరాత్రికి శివ అంటూ చలి వెళ్ళిపోతుంది, ఎండాకాలం వచ్చేస్తుంది అని అనేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి. రథసప్తమి రోజునే ఎండ మాడగొట్టేసింది. మీరు చూస్తే ఆ వీడియోలో అర్థమయ్యి ఉంటుంది. విపరీతమైన ఎండ అనమాట అండి. నేనైతే ఎండాకాలం అని కాదు, శీతాకాలం అని కాదు, వర్షాకాలం అని కాదు, సీజన్ ఏదైనా సరే 2 పూట్ల స్నానం చేసి దీపారాధన చేసుకోవటం, పూజ చేసుకోవటం అలవాటు అనమాట అండి. పూజ అంటే నేను పెద్ద ఎత్తున పూజలు చేస్తాను అని అనుకోకండి. పూజ గదిలో కూర్చుని పూజా మందిరంలో ఒక అరగంటో గంటో నాకు ఉన్న ఖాళీ సమయాన్ని బట్టి అక్కడ కొద్దిసేపు కూర్చుని భగవంతుడిని అలా చూసుకుంటూ కూర్చుంటానండి. ఏమన్నా చదువుకోవాలనిపిస్తే స్తోత్రాలు ఏమన్నా నోటికి వచ్చినాయి చదువుకుంటాను. ఉదయం ఎటువంటి చీరలు కట్టుకున్నా మరి ఎవరో ఒకళ్ళు సబ్స్క్రైబర్సు ఇట్లా వస్తూనే ఉన్నారండి. అలానే మాకు రాకపోకలు ఎక్కువ అండి. మా వారికి కానీ మా మరిదికి కానీ ఫ్రెండ్స్ ఎక్కువ. బొట్టు పిలుపులని, ఒకటిసారి పంపకాలని, పలకరించడానికని అట్లా వస్తూనే ఉంటారు. మేము కూడా వెళ్తూనే ఉంటాం కాబట్టి డే టైం అంతా కూడా కొంచెం మంచి చీరలే కట్టుకుంటానండి. ఈవినింగ్ మాత్రం ఇట్లా మెత్తగా ఉండే చీరలే ప్రిఫర్ చేస్తానండి. మీకు ఈ చీరలు గుర్తుండే ఉంటాయండి. ఇందులో నేను గ్రీన్ కూడా కట్టాను. ఈ మల్మల్ చీరలు అనమాట. ఈ చీరలన్నీ కూడా ఇదంటే ఇప్పుడు తీసుకున్నానులేండి. ఇది కొన్ని నెలలు అవుతుంది, 7 or 8 months అవుతుంది చీర తీసుకుని, అంతే. ఈ మల్మల్ చీరలన్నీ కూడా అండి పాత ఇంట్లో తీసుకున్నాను. వీడియోస్లో మీకు గుర్తుండే ఉంటుంది. మీకు ఈ మల్మల్ చీరలన్నీ కడుతూ ఉండేదాన్ని కదా పాత ఇంట్లోంచి. అంటే ఉదయమే లాగ్స్ పెడతాను కాబట్టి మీకు ఆ చీరలు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ చీర కట్టినప్పుడల్లా కూడా వీడియోలో కనిపిస్తే, మొన్న కూడా ఎవరో పెట్టారు, మా మదర్కి ఈ కలరే కావాలి నానంటే దొరకలేదమ్మా అని పెట్టారు. నేను కూడా చూసా, కొన్ని లింక్ ఉంటే ఇద్దాము అని చెప్పి. ఆరెంజ్ ఈ కాంబినేషన్లో అంటే వైట్ ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్లో కనపడలా, మళ్ళీ కనిపించింది అనమాట అండి. అందుకనే అది గుర్తుకొచ్చి చెప్తూ ఉన్నాను అనమాట. ఈ చీర లింక్ కూడా ఇస్తాను, కావాలంటే తెప్పించుకోండి. దీనికి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజులు ఏమీ తీయనండి, అది రన్నింగ్ బ్లౌజే వచ్చింది. బ్లౌజ్తో సహా కట్టేస్తూ ఉంటాను సాధారణంగా. విడిగా బ్లౌజులు కుట్టించుకోనండి. ఈ ఇక్కత్ బ్లౌజులు కుట్టించుకుంటాను కదా, ఈ భలే మన్నుతాయండి. మీరు రెగ్యులర్ యూజ్కి బ్లౌజులు కావాలి అని అనుకుంటే ఇక్కత్ బ్లౌజులు తెప్పించేసుకోండి. ఇక్కత్ డిజైన్ కాదు, ఇక్కత్ నేతవి. అవి తెప్పించుకుని కుట్టించుకుంటే బ్లౌజులు ఎన్నాళ్ళైనా చెక్కలాగా మన్నుతాయండి. మీరు చూస్తూనే ఉన్నారు కదా వీడియోస్లో. ఎప్పటి నుంచి అండి ఈ జాకెట్లు వాడటం, అవి బాగా మన్నుతాయి అనమాట. ఎందుకంటే మనం ఇటువంటి చీరలు, ఈ చీర ఎంతండి, 600 చిల్లరో 700 చిల్లరో, దీనికి బ్లౌజ్ కుట్టించుకోవాలంటే 300 అవుతుంది. అంటే డైలీ యూస్ కోసం. ఇప్పుడు ఈవినింగ్ అనుకోండి, చక్కగా ఇలాంటి చీరలు మంచిగా మెత్తగా ఉండే మల్మల్ కాటన్ చీరలు కట్టేసుకుని రెడీగా ఉన్నాయి, ఇలాంటి బ్లౌజ్ ఏదైనా మ్యాచింగ్గా ఉన్నది వేసేసుకున్నాం అనుకోండి, హాయ్ అనమాట. నేనైతే అట్లానే పాటిస్తూ ఉంటానండి, అవే మీకు చెప్తూ ఉంటాను. ఇక్కత్ బ్లౌజులు అయితే ఈ సమ్మర్ ముందే లాస్ట్ ఇయర్ కూడా తెప్పించుకున్నాను. మీకు గుర్తుందా అండి? ఎలుగూరి కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నాను. ఇప్పుడు మా ఆడపడుచులాళ్ళు అడిగారు, ఒకవేళ తెప్పిస్తే కనుక నేను మీకు పెడతానులేండి. వారి దగ్గర తీసుకున్నాను అనమాట. 1/2 డజను 1000 రూపాయలండి. భలే మన్నుతాయి, చెక్కలాగా మన్నుతాయి. అంటే ఇక్కత్ డిజైన్ కాదు, ఇక్కత్ నేత అనమాట. ఇవి మన్నుతాయి. ఇక్కత్ డిజైన్ ప్రింట్ అనుకోండి మన్నదు, ఉతికితే పోతుంది. నేతవి తీసుకోవాలన్నమాట అండి ఈ నేత బ్లౌజులు. ఓకే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ ఉన్నదనమాట. మీకు ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి. ఇది మల్మల్ కాటన్, ఓకేనా అండి. అలానే ఇందులో బ్లౌజ్ మాత్రం కుట్టించుకోకండి, చక్కగా చీర పడాను ఉంచుకోండి. పెద్ద చీరలు కట్టుకుంటే అందంగా వస్తాయండి. నాకు పెద్ద చీరలు కట్టుకోవటం అలవాటండి. 5.5 కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండాలి అని అనుకుంటా. ఒక్కో చీరకైతే నేను కట్టు చెంగులో ఇంకో 1/2 మీటర్ ముక్క కూడా యాడ్ చేస్తూ ఉంటానండి, చీర అందంగా కనిపిస్తుందని.
ఓకేనా అండి. ఈ మల్మల్ చీరలు అయితే సమ్మర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా తెప్పించుకోండి. నేను కూడా 2, 3 ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇవేం పాడవలేదండి, అలానే ఉన్నాయి. కానీ గత 3 ఏళ్ల నిండా 4 ఏళ్ల నుంచి చూస్తున్నారు కదా ఈ చీరల్ని. మీకే చూసి చూసి బోర్ పుడతదేమో అని చెప్పి వేరే ఆర్డర్ పెట్టాననమాట. అవి వచ్చిన తర్వాత చూపిస్తా. ఇవి అస్సలు పాడవలేదు. కాకపోతే నరసమ్మ వాళ్ళ అమ్మాయి మాకు పనిచేస్తుంది కదా, నరసమ్మ వాళ్ళ అమ్మాయి కడుపుతోటి ఉందంటండి. కొంచెం మెత్తని కాటన్ చీరలు ఇవ్వండి అమ్మా అని అడిగింది. ఈ ట్రిప్కి ఇవన్నీ తీసేస్తాను అనమాట అండి. అందుకనే మళ్ళీ కొత్తవి ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఎట్లానో 3, 4 ఏళ్ళు అయిపోయింది కదండి. 4 ఏళ్ళు కొనబట్టండి, వీటిని కొనబట్టి 4 ఏళ్ళు అలానే మన్నుతున్నాయండి. చాలామంది దగ్గర అయితే వైట్ శారీ మాసిపోయి రంగు పోయి అట్లా అవుతుంది కదా, మురికి పట్టినట్టు కలర్ మారిపోయి కావి రంగు వచ్చేసి. నా దగ్గర రంగన్నా మారిందండి, ఏ చీరన్నా వీడియోలో చూస్తున్నారు కదా. పాడవండి నా దగ్గర, నిజంగానే చెప్తున్నా. చీర అస్సలు పాడవదు. అంటే ఒక్కొక్కళ్ళ ఒంటి తీరు ఉంటుంది. నాకు ఈ మాట చెప్తుంటే ఓ విషయం గుర్తుకొస్తుందండి. మా వదినకి మీరు ఏ చీర ఇవ్వండి దమ్మ కట్టేస్తుంది, చింప అవతల పెట్టేసేస్తుంది అనమాట. అందుకని మా వదిన ముద్దు పేరు ఏంటో తెలుసండి, మా వదిన పేరు రాణి అనమాట. కత్తిరాణి అంటాం. ఒంటి మీద కత్తులు ఉన్నాయా ఏంటమ్మా రాణమ్మ నీకునని కత్తిరాణి అని మా వదిన నేర్పిస్తాం అనమాట. ఏ చీర అయినా సరే చిరిగిపోతుంది. మళ్ళీ నా దగ్గర అనుకోండి అస్సలు చెరగదు చీర, ఎట్ట చీర అట్లానే ఉంటుంది అనమాట. కొన్ని ఇట్లా తలుచుకున్నప్పుడు నవ్వొస్తూ ఉంటాయి. అలానే సమ్మర్ ముదిరిపోతుంది కదండి. ఇక జర్నీస్కి వాటికి కూడా కాటన్ డ్రెస్సులు అవి తెప్పించుకున్నా. మొన్న చూపించాను కదండి, ఈ కాటన్ డ్రెస్ తెప్పించుకున్నాను, చాలా బాగున్నది అని చెప్పాను కదా. ఇది జర్నీలో కూడా వేసుకున్నానండి, చాలా బాగున్నదండి, చాలా కంఫర్టబుల్గా ఉన్నది. ఇందులో ఇంకో కలర్ కూడా తెప్పించాను అనమాట. సరే బాగున్నది కదా అని మనం చెప్పానుగా, ఇంకో 2, 3 కలర్స్ పెట్టానండి అని. ఈ కలర్ వచ్చింది, ఇది కూడా బాగున్నదండి. అంటే ఇది పక్క కాటన్ టాప్, సేమ్ హై నెక్ వచ్చింది. ఇట్లాగా హై నెక్ అని చెప్పి ఇలా వీ నెక్ లాగా వచ్చింది కదా, డీప్ నెక్ అయితే రాలేదండోయ్, బాగానే వచ్చింది. ఇక్కడికి ఇలా ఒక పట్టీలాగా ఇచ్చాడు, నెక్ కూడా బాగున్నది. స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్, మళ్ళీ ఈ చివరిన కూడా సన్న లేస్ లాంటిది వచ్చింది. అట్లనే ఈ అడుగున కూడా సన్న లేస్ వచ్చింది అనమాట అండి. బాగున్నదండి. ఈ డ్రెస్ కూడా సూపర్ ఉన్నది. దీనికి బాటమ్ వచ్చి ఇది కూడా కాటనే. ఈ ప్యాంట్ కూడా పొడవుగా ఉన్నదండి. నేను ప్యాంటు అంటుంటే మన వాళ్ళు పెట్టారనమాట, అమ్మ ప్యాంట్ కాదు ప్యాంటు అని చెప్పి. మాట్లాడేటప్పుడు ఏదో ఫ్లోలో అలా వచ్చేస్తుందండి. ఎందుకు వచ్చింది, బాటమ్ అందామండి, పొడవు ఉండదు. ఇదిగోండి ఈ బాటమ్ కూడా పొడవుగా వచ్చింది. నాకు ఈ పొట్టి ప్యాంట్లు నచ్చట్లేదండి, అందువల్ల ఇది పొడవుగా వచ్చిందని ఆ లైట్ కలర్ది దీనికి చూశాను కదా, పొడవుగా వచ్చింది ప్యాంట్ అని చెప్పి ఈ డ్రెస్ పెట్టాను. ఇది కూడా బాగుంది. దీనికి కూడా చున్నీ వచ్చి వాయిల్ చున్నీ, ఇదిగోండి ఇలాగా వాయిల్ చున్నీ వచ్చింది. బాగున్నదండి. జర్నీస్కి లేదా రెగ్యులర్గా మనకి డ్రెస్సులు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే కాటన్ కావాలి అని అనుకుంటే తెప్పించుకోండి. బాగుందండి, సూపర్గా ఉంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నది. ఇది 749 పడింది. బాగున్నదండి. వీటి లింకులు ఇస్తున్నాను. అలానే ఈ కలర్ ఒకటి నాకు బాగా నచ్చి తెప్పించుకున్నా, ఆర్డర్ పెట్టానండి. ఎంత బాగుందోనండి, అసలు ఈ కలరు బాగుంది, డ్రెస్ కూడా బాగుంది. చూడండి, మంచి లెవెండర్ ఇప్పుడు బాగా నడుస్తుంది కదండి. లెవెండర్ కలరు ఇప్పుడు బాగా నడుస్తుంది కదా. దీనికి పైన ఏమో ఇట్లా డిజైను కొంచెం ఒక వర్క్ లాంటిది ఇచ్చి అద్దాలు లాంటివి, అద్దాలు కావాలండి ఇవి, చెమ్కీలు అంటారు కదా, చెమ్కీ కాదు దీన్ని ఏమంటారు, కొంచెం ఎంబ్రాయిడరీ ఇచ్చి రేకుల్లా ఉంటాయి కదా అద్దాలు కాకుండా, అవి అన్నమాట అండి. ఈ మిగతా అంతా కూడా ప్రింట్ వర్క్ కాదండి, ప్రింట్, కానీ చాలా బాగున్నదండి. ఈ లెవెండర్ మీద వైట్ ప్రింట్ వల్ల అనుకుంటా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నదండి. సాధారణంగా ఇలాంటి డ్రెస్సులకి బ్యాక్ సైడ్ ఉండదు డిజైన్, ప్లెయిన్ ఇచ్చేస్తారు కదా. దీన్ని చూడండి, బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది. అందుకని నాకు ఇంకా బాగా నచ్చిందండి. ఇది కూడా మీకు ఎవరికి కావాలన్నా కూడా తెప్పించుకోండి. క్వాలిటీ సూపర్గా ఉన్నదండి. ఇది ఇట్లా
ఫ్రంట్ స్లిట్ లాగా వచ్చింది. దీనికి బాటమ్ వచ్చి ఇలానే లాంగ్గానే వచ్చిందండి. ఇది అడుగును కూడా ఇట్లాగా డిజైన్ వచ్చిందనమాట. అందువల్ల బాగున్నది ఇది. ఈ డ్రెస్ కూడా బాగున్నదండి. చున్నీ వచ్చి ప్లెయిన్, అంటే మరీ ప్లెయిన్ ఏం కాకుండా ఇట్లా చుట్టూ 4 వెంపులా కూడా ఒక సిల్వర్ లైట్ వెయిట్ చిప్స్ లాంటితోటి ఆల్ ఓవర్ అంతా కూడా ఒక లేస్ ఇచ్చాడనమాట. బాగుందండి ఈ డ్రెస్ కూడా. ఇది కూడా 799 అంతే అండి. అంటే ఆ ప్రైస్కి ఇది చాలా బాగున్నది క్వాలిటీ. తర్వాత ఈ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పించానండి. చాలా బాగున్నదండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నది. ఇగోండి కాటన్, స్టిచ్చింగ్ కూడా అదిరిపోయింది. అడుగును కూడా చూసారా డబల్ లేయర్ లాగా వచ్చింది. మోడల్ కూడా చక్కగా ఒక సైడ్కి ఇట్లాగా వచ్చినట్టు వచ్చింది. బాగుంది. ఇదేమో బాటము, అలానే ఇదేమో చున్నీ. చున్నీ కూడా చక్కగా వాయిల్ది వచ్చింది. క్వాలిటీ బాగుంది, డ్రెస్సు బాగుంది, అంతా బాగుంది. కాకపోతే నాకు సరిపోలేదండి. మరి ఎలా ఆర్డర్ పెట్టానో స్మాల్ సైజ్ పెట్టాను అనమాట. ఒక్కోసారి మనం సైజు మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. ఒక్కోసారి మిస్టేక్ పడుతుందనమాట. సరే దీన్ని రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నా, కానీ మా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయికి సరిపోతుందనమాట. వాళ్ళు కావాలి అని చెప్పి ఉంచేయమన్నారు. నెక్స్ట్ నేను ఇంకో పెద్ద సైజు పెట్టుకుంటా. నాకైతే ఎక్సెల్ సైజు పెట్టుకుంటాను అనమాట అండి. అలానే ఇప్పుడు మీకు లింకులు ఇచ్చేవి కూడా ఎక్సెల్ సైజువే ఇస్తున్నాను. అంటే నా సైజు కానీ రమ్య పర్సనాలిటీ ఉన్న ఎక్సెల్ సరిపోతుంది అనమాట అండి. అదొక్కటి చూసుకోండి. ఇంకా చిన్నగా ఉంటే కనుక మీడియము, ఇంకా చిన్నగా ఉంటే స్మాల్, ఇట్లా సైజు మాత్రం ఒకసారి మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. నేను ఇచ్చేవి అన్ని డ్రెస్సులు కూడా ఎక్సెల్ సైజువే ఇస్తున్నాను. ఈ డ్రెస్సులు కథ అది అనమాట అండి. మీకు ఎవరికన్నా డ్రెస్సులు కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. వీటన్నిటి లింకులు కూడా నేను ప్రస్తుతం డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ఏముందండి, నేను 1-2 సార్లు వేసుకుంటాను. రమ్య గారు జాతీయం చేస్తారు. చీరలు అనుకోండి సంధ్యమ్మ జాతీయం చేస్తుంది, డ్రెస్సులు అనుకోండి రమ్య జాతీయం చేస్తుంది అనమాట. 2 ఆడపిల్లలు ఉన్న తల్లులకి తెలుస్తుందండి ఇటువంటివన్నీను. ఓకేనండి. ఎలా అయినా అండి ఆడపిల్లలంటే లక్ష్మీదేవులు. వాళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ గంతులేస్తూ అట్లా ఉంటే చాలండి, మనకి కడుపు నిండిపోతుంది అనమాట. అలానే ఇట్లా ఏమన్నా తెప్పించుకున్నాం అనుకోండి, మళ్ళీ వెంటనే అమ్మ ఇట్లా డ్రెస్ తెప్పించుకున్నానంటే ఫోటో పెట్టు ఇద్దరు ఇదే గోల అనమాట. ఇప్పుడు ఫోటో దిగి ఫోటో పెడితే బాగుందమ్మా, లేకపోతే వాళ్ళకి నవ్వుతూ ఏంటమ్మా మేకులాగా దిగ్గొట్టేశారు నేను భూమిలోకి అని అంటారు. మా వారు ఫోటోలు తీయటం అనుకోండి, బ్రహ్మానందం లాగా మేకులాగా దిగ్గొట్టేశారు ఏంటమ్మా నిన్ను అని పిల్లలు నేడిపిస్తూ ఉంటారు అనమాట మా వారు ఫోటోలు తీసినప్పుడు. అట్లా అన్నీ పిల్లలతోటి షేర్ చేసుకుంటూ ఉంటే అదో సరదా అండి. అట్లానే నేను కొనుక్కున్నవన్నీ మీకు కూడా చూపిస్తే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అమెజాన్ నాకు బాగా నమ్మకం అనమాట అండి. అఫ్కోర్స్ అన్ని చోట్ల నుంచి తెప్పిస్తూ ఉంటాను. నాకు నచ్చినవి మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. అమెజాన్లో మనకి సిఓడి ఆప్షన్ ఉంటుంది. అట్లనే రిటర్ను, తర్వాత ఎక్స్చేంజ్ ఆప్షన్ 2 కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. నో డౌట్. ఇవైతే ఆ ఖరీదుకి చక్కగా చాలా బాగున్నాయండి. మీకు ఎవరికి కావాలన్నా కూడా తెప్పించుకోండి. ఇది కాటన్ కాదండి, కొంచెం స్పన్ లాగా ఉన్నది. ఇవైతే ఇంకా పక్క కాటన్. ఇది మాత్రం కాటన్ కాదు, స్పన్, కానీ బాగున్నది. చెమట పీల్చే విధంగానే ఉన్నదండి. ఇది గాలి ఆడని క్లాత్ కాదు కాబట్టి ఎవరైనా తెప్పించుకోవచ్చు. ఓకేనా అండి. నేను తెప్పించుకున్నవి ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? మీకు కూడా ఏదన్నా చీర కానీ బట్టలు కానీ కట్టుకుంటే ఎన్నేళ్ళైనా అలానే మన్నుతాయండి అని అంటే కనుక తప్పకుండా చెప్పండి. లేకపోతే మా వదిన గారిలాగా చీర కానీ ఏదైనా సరే పట్టపట్ట చిరిగిపోతుంది కొన్నాళ్ళకే అని అంటే మీకు కూడా కత్తిరాణి అని బిరుదిచ్చేసేస్తాను మా వదినలాగా. ఒకవేళ అట్లా అయినా సరే తప్పకుండా చెప్పండి. ఇవన్నీ ఏంటంటే ఆనందంగా సరదాగా షేర్ చేసుకునే విషయాలండి. ఇప్పుడు నేను కొనుక్కున్నవి ఆనందంగా మీకు చూపిస్తూ ఉంటాను. ఏయో 4 మాటలు మాట్లాడుతూ ఉంటాను మీతోటి, ఆనందంగా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను, అంతే అండి. ఇప్పుడు దీనివల్ల పెద్ద విజ్ఞానం వచ్చేయాలని ఏం కాదండి. జస్ట్ పీస్ఫుల్గా హ్యాపీగా 4 మాటలు మాట్లాడుకున్నా సంతోషంగా ఉంటుంది కదండి. అందుకోసం అన్నమాట. అయితే మీరు ఏ కోవకి చెందినవారు
అంటే కత్తిరాణి గారి కోవకి చెందినవారా, లేకపోతే ఈ జయమ్మ అమ్మ మాట జయమ్మ కోవకి చెందినవారా అన్నది తప్పకుండా కామెంట్లో పెట్టండి. మా వదిన కూడా చూసుకోమని చెప్తాను. మా వదిన అసలు చూడదండి. ఇంకా నోకియా ఫోను బ్యాచ్ అనమాట మా వదిన. నీకు సన్మానం చేస్తారు వదిన, నోకియా వాళ్ళందరూ కలిపి నీకు సన్మానం చేస్తారు అని అంటూ ఉంటాం అనమాట. మా వదిన్ని బాగా ఏడిపిస్తాం అనమాట. అన్నిటికీ నవ్వుతుందండి. మా అన్నయ్య మేము కలిస్తే మా వదిన్ని బాగా ఏడిపిస్తూ ఉంటాం అనమాట. ఓకేనండి, ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.